అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్మార్ట్ అంటే నా బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే, నేను అంత తెలివైనోడిని కూడా కాదు. థింకింగ్ ఒకటి అలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా నన్ను ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను చెప్పలేకపోతే అప్పుడు ఆయన అంటాడు, అయ్యో ఇది కూడా చెప్పలేదా, ఇది లాస్ట్ టైం ఫిలిమ్స్లో 2 సార్లు వచ్చింది అని అంటాడు. అంటే ఇది ఒక్కటి తెలియని వాళ్ళు ఇప్పుడు పాస్ అవ్వలేదా ఎవరు, అట్లా స్పోర్టివ్గా తీసుకునేవాడిని. ఇంకొకటి, ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి 2 బుక్స్ ఉన్నాయనుకోండి మ్యామ్, ఒకటి పెద్దది ఇంకోటి చిన్నది. అందరూ 90% నాకు తెలిసినంతవరకు పెద్ద బుక్ చదువుతారు. ఎందుకంటే మనం చిన్నది చదివితే ఏదైనా మిస్ అయిపోతామేమో, ఒక్కో క్వశ్చన్ పోయినట్టే కదా అన్నట్టు పెద్ద బుక్ చదివి టైం వేస్ట్ చేసుకుంటారు. అంటే చదువుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. నేను చేసింది ఏంటంటే, సరే చిన్న బుక్ చదువుదాం, దాంట్లో చాలా కామన్ ఉంటుంది, దీని నుంచి జిస్టే దీనిలో రాస్తారు, చిన్న బుక్ చదువుదాము. ఏదైనా టాపిక్స్ మిస్ అయితే తప్పకుండా, చిన్నది కాబట్టి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిస్ అయితే అవి గూగుల్ చేయడం కానీ, సిలబస్లో చూసి అవి ఈ బుక్లోనే, ఈ పెద్ద బుక్లో ఆ మిగిలిన టాపిక్స్ కొన్ని చదువుకోవడం కానీ, అట్లా చదవడం వల్ల నాకు తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ వచ్చిన అది జరిగిందండి. అండ్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ప్రిలిమ్స్ అవ్వని వాళ్ళు కూడా నాకు మెయిన్స్ క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేశారు మ్యామ్. ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజీ బాగుంది. అందరికీ ప్లానింగ్ మంచిగా రాదు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి నాలెడ్జ్ ప్రిలిమ్స్ వైజ్ క్లియర్ అవ్వట్లేదు కానీ మంచి ప్లానర్ అనమాట. సో ప్రిలిమ్స్ అయ్యాక నాకు మెయిన్స్కి తక్కువ టైంలో ఎట్లా ప్రిపేర్ అయ్యి ఎట్లా చదివితే నాకు తొందరగా క్లియర్ తొందర రివిజన్ అయిపోతుంది అని ఆయన హెల్ప్ చేశాడు. ఇలాంటివి ఉంటాయి మ్యామ్. చాలామంది వీడి ప్రిలిమ్స్ అవ్వలేదు వీడినేం అడుగుతాం అనుకుంటారు. అలా చేశాను మ్యామ్. అందుకే ఇదంతా నేను స్మార్ట్ వర్క్గానే కన్సిడర్ చేస్తాను. మీరు నమ్మరు, ఇన్స్టాగ్రామ్లో నా 2 ఇన్స్టాగ్రామ్స్లోనూ పాపం ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఉంటాయి. మేము ఢిల్లీ వెళ్ళి ఎఫర్ట్ చేయలేమండి, ఇక్కడ మాకు ఫినాన్షియల్గా ఇక్కడ మాకు సపోర్ట్ చేసే సిస్టమ్ లేదు, సో మేము ఫ్రీ కోచింగ్ ఎక్కడైనా దొరుకుతుందా, ఒక అడ్వైస్ ఎక్కడైనా దొరుకుతుందా అని ఎంతోమంది మెసేజ్ చేస్తే ఐఎమ్ హెల్ప్లెస్ ఫర్ దెమ్ రియలీ. అంటే కొంతవరకు వీడియోల వరకు మీరు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీలాంటి వాళ్ళు సివిల్ సర్వెంట్స్ అచీవ్ చేసిన తర్వాత, లేదా అన్ని అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు కొంత ఇస్తారు. బట్ అల్టిమేట్లీ ఎవరి జర్నీ వాళ్ళదే కదా ఇందులో. అవునండి. కానీ మీ వరకు అంటే నాతో చాలామంది అన్నదంటే ఈ జర్నీ చాలా లోన్లీగా ఉంటుంది అనేది. ఎవరి జర్నీ వాళ్ళదే చాలా లోన్లీగా ఉంటుంది. మనందరం ఉన్నాం కదా, ఏం పర్వాలేదు, ఇది ఒక క్రికెట్ టీమో కబడ్డీ టీమో అందరం కలిసి విన్ చేద్దాం అనడానికి ఉండదు ఇది అని. సో మీ జర్నీ గురించి ఒకసారి. నా జర్నీ ఎట్లుండిందంటే, నాకు 100% సపోర్ట్ ఉండిందండి ఫ్యామిలీ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎప్పుడు ఇది ఈసారి అయిపోవాలి, లేకపోతే ఫైనాన్షియల్గా నేను జాబ్ చేయాలి, లేక సపోర్ట్ చేయాలి ఫ్యామిలీని, అట్లా లేకుండా ఇది ఒక ఎగ్జామ్, నీకు ఒక 3-4 years టైం ఉంది, అన్ని అటెంప్ట్స్ ఇవ్వచ్చు, దాని నుంచి మనం తప్పకుండా వస్తుంది అని అనుకున్నాను మ్యామ్. నేను కష్టపడుతుంటే కన్సిస్టెంట్గా వస్తుంది అని అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం ఇట్లా వస్తుంది అనుకోలేదు. ప్రిలిమ్స్ వరకు అంత లోన్లీ గేమ్ ఉండదు మ్యామ్, అది ఆడుతూ పాడుతూనే అయిపోద్ది. ఎందుకంటే తక్కువ సబ్జెక్ట్స్, మనం రాయడానికి పెద్దగా టైం పడుతుంది, రాయడం ఏమి ఉండదు, మల్టిపుల్ చాయిస్ కాబట్టి ఫ్రెండ్స్తో. అండ్ ప్రిలిమ్స్ అప్పుడు అందరూ ఉంటారు మీతోని, స్టూడెంట్స్ అందరూ, ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ కాదు కదా, అప్పటి వరకు అందరు ఉంటారు. తర్వాత ఎవరైతే ఫ్రెండ్స్ లేరో, అంటే పాస్ అవ్వలేదు వాళ్ళు ఉండరు, అయిన వాళ్ళు సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎవరిది వాళ్ళదే గేమ్. సో అప్పుడు చాలా లోన్లీగా అనిపిస్తుంది అండి. ఆ జర్నీ నా పర్సనాలిటీని మార్చేసింది. అంటే ఇండిపెండెంట్గా ఉండడం, మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్లో కానీ సౌత్ ఇండియాలో కానీ లేకపోతే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే స్పూన్ ఫీడింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇండిపెండెంట్గా కాకుండా క్రియేటివ్గా కాకుండా స్పూన్ ఫీడింగ్ చేపిస్తారు. దానికి నేను కూడా విక్టిమ్నే. కానీ ఈ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో మారిపోయింది, ఎందుకంటే హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, అట్లీస్ట్ సబ్జెక్ట్ వైజ్. మారల్గా ఉన్నా కూడా అప్పుడు చాలా లోగా అనిపించిందండి డెఫినెట్లీ. అప్పుడు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. మనకి యూపీఎస్సీ వాళ్ళైనా బయట వాళ్ళైనా పర్లేదు. నా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు బయటికి తీసుకెళ్ళడము, ఏం కాదు నీకు వస్తుంది అనడం, కొంచెం టైం స్పెండ్ చేయడం అలా రిలీఫ్కి, అలా ఎప్పుడు వాళ్ళ వల్లనే నేను దీని త్రూ వెళ్ళగలిగాను. అండ్ ఇంటర్వ్యూకి మళ్ళీ డిఫరెంట్ గేమ్ అండి. ఎంత నాలెడ్జ్ ఉన్నా మాట్లాడగలగాలి, దానికి మళ్ళీ అది కూడా నాకు పర్సనాలిటీ డెవలప్ అయింది. నేను ఇంత మాట్లాడేవాడిని కాదు ఇంతకుముందు, ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడేవాడిని కాదు, భయపడేవాడిని అంతమంది ముందు అసలు ఎలా మాట్లాడగలను అని. తర్వాత ఇంకా నన్ను మార్చేసింది మంచి కోసమే మార్చింది. ఇంటర్వ్యూస్ గురించేనా మీరు 1 month ముందు వెళ్ళింది ఢిల్లీ? అవునండి, నేను ఢిల్లీ ఫస్ట్ టైం, అంటే ఇంతకుముందు కాలేజ్కి వెళ్ళడం కోసం వెళ్ళాను అని ఎప్పుడు ఉండలేదు. వెళ్ళి 1 month ఉండింది మాక్ ఇంటర్వ్యూస్ కోసం. అంటే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంటర్వ్యూ వచ్చే వరకు. కొంతమందికి నాలెడ్జ్ ఉండదు, కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది ఏం లేకపోయినా నోటి నుంచి మాట బయటికి రాదు. నా ప్రాబ్లమ్స్ ఏంటని రాసుకొని నేను చూసుకుంటే నాకు ఎక్కువ మాట్లాడితే ప్రాక్టీస్ అవుద్ది అనిపించింది.
మన ఈ హైదరాబాద్లో మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా ఒక 4-5 ఉంటాయి మ్యామ్, అంతకంటే ఎక్కువ ఉండవు. సో నేను ఢిల్లీ వెళ్ళిపోయాను 1 month ముందు వెళ్ళి, ఇంకా దొరికినట్టు అవన్నీ ఫ్రీగానే ఉంటాయి, ఫ్రీగానే తీసుకుంటారు. దొరికినట్టు ఇచ్చేది. మొత్తం 15 ఇంటర్వ్యూలు అయిన ఇచ్చి ఉంటాను. అప్పటికి ఇందాక చెప్పిన ఫ్రెండ్ హెల్ప్ వల్ల అన్నీ కలిపి బాగా అయింది మ్యామ్. 206 వస్తే అని అసలు అనుకోలేదు. కానీ ఇంటర్వ్యూ కూడా మీది భలే సరదాగా నడుస్తుంది. చిన్నపిల్లని అడిగినట్టు అడిగారు వాళ్ళు. చూసాను క్వశ్చన్స్ అన్ని నేను కూడా కదా. అవును మ్యామ్, ఫస్ట్లో కొంచెం భయపడ్డానికి ట్రై చేస్తారు. ఇంత ఇన్నోసెంట్గా ఉంటే వాళ్ళు ఎలా అడుగుతారు చెప్పండి ఒక మాట కదా. భయపడ్డానికి ట్రై చేస్తారు మ్యామ్, కానీ నేను ఏది ఉన్నా నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను. వాళ్ళు ఎప్పుడు వచ్చావు ఢిల్లీకి అంటే నేను 1 month ముందు వచ్చాను. ఏం చూసావు అంటే, నేను చాలామంది భయపడతారు, చూడకపోతే నేను ఎక్స్ప్లోరింగ్ టైప్ కాదేమో, నేను మంచి ఆఫీసర్ని అవ్వలేనేమో అని భయపడి అక్కడ ఏదో తడబడి అబద్ధం చెప్పడము, నిజమే భయపడుకుంటూ చెప్పడమో చేస్తారు. నేను అట్లా చేయకుండా, సారీ సార్ నేను ఇంత రెస్పెక్టబుల్ ప్యానల్ ముందు మాట్లాడాలి అంటే నాకు ప్రాక్టీస్ కావాలనిపించింది, నేను నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది, అందుకని ప్రాక్టీస్ కోసం మాక్ ఇంటర్వ్యూస్ కోసం వచ్చాను. వాళ్ళు నవ్వారు. తర్వాత బయటకు వచ్చాక అందరు భయపెట్టిస్తున్నారు, అలా ఇలా చెప్పావు, అట్లా ఇట్లా చెప్పావు, కోచింగ్ ఇట్లా ట్రైన్డ్గా ఉంటే నచ్చదు వాళ్ళకి, రాగా ఉండాలి అన్నారు. నాకు అనిపించింది నేను చెప్పాను ఆనెస్ట్గా. అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ వల్లే మంచిగా వచ్చాయి అనుకుంటున్నాం. కానీ అవర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ఐ థింక్ సో కదండి. అవును మ్యామ్, చాలా ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను చెప్పాను కదా, దీని ఒకటో రెండిటికో బయటికి వచ్చేటప్పుడు సాటిస్ఫాక్టరీగా ఉండింది. ఫైనల్ ఇంటర్వ్యూ మాత్రం నేను డోర్ దగ్గరికి వచ్చే వరకు నాకు నవ్వు వచ్చేస్తుంది. బయటికి వచ్చేటప్పుడు డోర్ వేసి అలా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ అటెండర్స్ కూర్చున్న వాళ్ళందరూ ఎలా అయింది అని అడుగుతున్నారు. చాలా సూపర్గా అయింది అని. అది మనకు బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ తీసుకొని అలా నడుచుకుంటూ పాట పాడుకుంటూ వెళ్ళిపోయా బయటికి. అసలు అందరూ పిచ్చ టెన్షన్గా ఉంటారు లోపలికి వెళ్ళడం కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ, మీకు మాత్రం భలే జాలీగా నడిచింది. మీకు రాసి పెట్టుందండి, నిజంగా రాసి పెట్టుందండి. లక్ చాలా ఉండాలి. చైర్మన్ గారి బోర్డు రావడం కానీ, ఎందుకంటే ఆయనకు నేను నచ్చవచ్చు, వేరే ఇంటర్వ్యూలో వేరే బోర్డు మెంబర్కి నేను నచ్చకపోవచ్చు. సో అది ఆ రోజు ఆయనకి రావడము, ఆ రోజు ఇంకా నాది ఇంటర్వ్యూ నా ముందు వాళ్ళది 20 minutes అయిందండి, నేను వెళ్ళగానే 35 minutes అయింది, దట్ టు లాస్ట్ బిఫోర్ లంచ్. నేను అనుకున్నాను బయటికి రాగానే 35 minutes అయింది, లంచ్ ముందు 1 o'clock అవుతుంది, వీళ్ళు అప్పటికే 5గురిని చేస్తున్నారు, వీళ్ళకి ఆకలి అయ్యి నేను నచ్చకపోయి ఉంటే ఎప్పుడో వెళ్ళిపోమనేవాళ్ళు. అవును, అదే ఇప్పుడు అదే అంటున్నాను, ఇంటర్వ్యూలు చేసి టైర్డ్ అయిపోయి ఏం చేస్తామన్నా విసుకోవచ్చు, వాళ్ళ మెంటల్ కండిషన్ మాకు తెలీదు. అవును మ్యామ్. లేదు మీరు చెప్పినట్టు ఆకలి వేసినా మైండ్ అంత కూల్గా ఉంచలేము. సో యూఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ పాయింట్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. అంత ఉండి కూడా వాళ్ళు 35 minutes తీసుకున్నారంటే బాగా అయింది అని నాకు అప్పుడు అనిపించింది. ట్రూ. అండ్ బయట కూర్చొని ఇప్పుడు నేను ఇది చెప్పొచ్చో లేదు తెలీదు, భయం వేస్తుందండి, ఎవరికైనా వేస్తుంది అక్కడ కూర్చున్నప్పుడు అంతా. ఇంకా అప్పుడు నేను అనుకున్నాను 7 months నుంచి లేకపోతే 2 years నుంచి నేను వెయిట్ చేస్తున్న మూమెంట్ ఇదే, నేను చదువుకున్న మూమెంట్ ఇదే, దీనికోసమే. ఇప్పుడు భయపడితే ఇప్పుడు భయపడితే నా పర్ఫార్మెన్స్ నేను తగ్గించుకోవడం తప్ప ఇంకేం జరగదు. బాలకృష్ణ గారి డైలాగు శరణమా రణమా అనుకొని ఇంకా అప్పుడే బెల్ కొట్టారు. సో నైస్. ఇంకా ధైర్యంగా లోపలికి వెళ్ళిపోయాను. ఓకే, ఎగ్జాక్ట్గా ఇదే అనుకున్నాను. రైట్. మీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మీరు చేసిన పనులు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో నేను మాట్లాడుకునేవాడిని, కొంచెం పిచ్చోళ్ళ చూస్తారు అప్పుడప్పుడు, కానీ అది చాలా హెల్ప్ చేస్తుంది నాకు. బయటకు వెళ్ళేవాడిని, నాకు యూపీఎస్సీ బయట ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు లోపల కంటే. లోపల మహా అయితే 10 మంది ఉంటారు, బయట సినిమాల్లో పనిచేసే వాళ్ళు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు, స్టాక్ మార్కెట్ చేసుకునే వాళ్ళు, అట్లా డైవర్స్ ప్రొఫెషన్స్ వాళ్ళు ఉండడం వల్ల నన్ను తిప్పి మొత్తం చూపిస్తారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అయితే ల్యాండ్లు చూపిస్తారు అటువైపు కోకాపేట్ సైడ్. కానీ నా ఫ్యామిలీ, మా అన్నయ్య కూడా పెద్దగా టెన్షన్ తీసుకోడు లైఫ్లో. సో ఆయన చూస్తేనే ఆ కూల్ మనకి అటాచ్ అయిపోద్ది. ఇవన్నిటి వల్ల నాకు స్ట్రెస్ తగ్గిదని. అండ్ నేను పాటలు కూడా పాడతాను ఇప్పుడు. మాత్రం ఉంది నేను చూసాను మీ వీడియో. ఇప్పుడు అక్కడ పాడి ఇక్కడ పాడినంటే కుదరదు. సరే, అది ఇంకా టైం రాలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ రైట్ నౌ. ఓకే.